Muru. Okay, it's episode 12. Today is what? 27th June 2021. ఓకే, సో ఏమైంది అని అంటే ఇంకా ఇయర్ 9 హాలిడేస్ అయిపోయినాయి. ఇయర్ 9 హాలిడేస్ అయిపోయినాక ఇయర్ 10లోకి ఎంటర్ అయిపోతున్నది. ఇయర్ 10లోకి ఎంటర్ అయిపోతున్నప్పుడు మాకు ప్రతి ఇయర్ ఏంటంటే హాలిడేస్ అయిపోయినప్పుడు స్కూల్లో హాలిడేస్ అయిపోయినప్పుడు ప్రతి ఇయర్ 2 months హాలిడేస్ ఉంటాయి కదా, సమ్మర్ హాలిడేస్. ఓకే, కానీ ఇయర్ 10కి వచ్చినాక ఏమైంది అని అంటే మాకు సమ్మర్ క్యాంప్ ఉంటుంది అన్నట్టు. అంటే సమ్మర్ బ్యాచ్ ఉంటుంది. అంటే మేము ఇయర్ 9 అయిపోయినాక సమ్మర్ మేము ఏంటంటే అందరికంటే ముందు పోవాలి మేము స్కూల్కు 1 month ముందు హాస్టల్లో. ఓకే, 1 month హాస్టల్లోకి పోతామంటే అయితే ఇయర్ 10 వచ్చింది. ఇయర్ 10లో ఏంటంటే మాకు అందరికంటే ముందు 1 month ముందు స్కూల్ స్టార్ట్ అవుతుంది. మాకు ఓన్లీ 1 month ఉంటుంది సమ్మర్ హాలిడేస్. ఓకే, 1 month సమ్మర్ హాలిడేస్ ఉంటాయి. ఐ థింక్ కాకపోతే మేము మస్తు ఫన్ ఉంటుంది, ఎందుకంటే 1 month ఉంటుంది కదా, మేమే ఉంటాం అన్నట్టు హాస్టల్ మొత్తంలో. మేము ఓన్లీ ఫ్యూ టీచర్స్ ఉంటారు, వెరీ లిమిటెడ్ టీచర్స్. అప్పుడు మాకు ఏంటంటే మస్తు ఫ్రీడమ్ అన్నట్టు. మేము ఇట్లా ఎర్లీగా లేవాల్సిన పని లేదు, ఎక్సర్సైజ్ చేయాల్సిన పని లేదు. తర్వాత మంచి హాయిగా చదువుకోవచ్చు. తర్వాత మధ్యాహ్నం పడుకోవడము. ఇండియాలో సమ్మర్ బాగా హాట్ ఉంటుంది కదా, అంటే ఇక మాకు మధ్యాహ్నం పడుకోమనేది అన్నట్టు. 2 hours అందరినీ పడుకోబెడతారు అన్నట్టు. తర్వాత మాకు మధ్యాహ్నం లేవగానే మంచిగా మాకు చిక్ పీస్ కానీ లేకపోతే పీనట్స్ ఉంటాయి కదా, ఆ పల్లీలు కానీ ఉడకబెట్టిన ఇచ్చేది. అదేంటంటే దట్ ఈస్ అ స్పెషల్ రైట్, అప్పటిదాకా లేదు మాకు. సో మేము పడుకొని లేవగానే మాకు చిక్ పీస్ కానీ లేకపోతే పీనట్స్ కానీ ఇచ్చేది అన్నట్టు. సో ఇట్ వాస్ సో అమేజింగ్. తర్వాత ఏంటి అంటే మాకు రిస్ట్రిక్షన్స్ లేవు, ఇట్లా షిట్ ఎప్పుడంటే అప్పుడు పోవచ్చు అట్లా ఉండేది అన్నట్టు. అయితే మేము ఇయర్ 10కి వచ్చినాక ఏంటంటే మా రూమ్ వచ్చేసి మా ప్రిన్సిపాల్ వైస్ ప్రిన్సిపాల్ వాళ్ళ పక్కనే ఉండేది అన్నట్టు రూమ్. ఓకే, ఇంకా మమ్మల్ని బాగా చూసేది, ఎందుకంటే మేము ఫైనల్ ఇయర్ కదా, మేము వెళ్ళిపోతున్నాం కదా. అయితే ఆ ఇయర్ 10 వచ్చే ముందు మేము అందరం ఒకటి అనుకున్నాం. విను, ఇయర్ 10 వచ్చే ముందు మేము ఫ్రెండ్స్ అందరం ఒకటి అనుకున్నాం. ఏంటి అంటే మనము స్కూలు కంపల్సరీ ఇవ్వాలని కూడా నిక్కర్లు వేసుకోవద్దు. ఏది స్కూల్ డ్రెస్ నిక్కర్లు వేసుకోవద్దు, అందరం ప్యాంట్లు కుట్టించుకోవాలనుకున్నాం అన్నట్టు. మా స్కూల్ డ్రెస్ ఏంది, వైట్ షర్ట్ గ్రీన్ ప్యాంట్ కుట్టించుకోవాలి. అయితే నాని ఏం చేసిందంటే అప్పుడు నా బట్టలు నాని తాతయ్య కొనేది అన్నట్టు. అయితే నానుండి నాకు ఎటు చేసి మీరు ఏం చేస్తారు కదా, నాకు గ్రీన్ ప్యాంట్ కావాలి, నేను నెక్కర్ వేసుకొని ఇంకా అని చెప్పినాను అన్నట్టు. అనగానే వాళ్ళు ఏం చేసిందంటే ఒక బట్టలు అప్పుడు ఏంటంటే ఇంటి ముందరికి అమ్మొచ్చేది, ఒకతను సైకిల్ మీద పెట్టుకొని బట్టలు అమ్మడానికి వచ్చేది. అయితే బట్టలు ఫ్రీ కాదురా, అమ్మేది. కానీ ఏంటంటే అప్పుడు ఇంటికి వచ్చి అడిగేది అన్నట్టు, అమ్మ బట్టలు కావాలా అనేది అన్నట్టు. ఫ్రీ కాదు, డబ్బులే. ఎందుకంటే అప్పుడు విలేజ్లలో షాప్స్ ఉండేది కాదు కదా, ఇక్కడ లాగా ఇట్లా పెద్ద పెద్ద మాల్స్ షాప్స్ ఉండేది కాదు. అయితే మేము ఏం చేయాలంటే ఇంకా సరే మేము అన్నాము, ఓకే నాకు గ్రీన్ ప్యాంట్ కావాలి అనగానే గ్రీన్ ప్యాంట్ కుట్టించిండ్రు. అయితే నేనేమనుకున్నా గ్రీన్ ప్యాంట్ అని చెప్పేసి మంచిగా కుట్టించుకున్నాం, మంచిగా పాష్గా. ఈసారి టైలర్ కొంచెం తొందరలో ఇచ్చిండు, ప్రతిసారి లాగా అంత టైం తీసుకోలేదు. అయితే తొందరలో ఇచ్చినాక నేను వేసుకొని మంచిగా ఫస్ట్ డే అంటే సమ్మర్ క్యాంప్ అప్పుడు ఏంటి అంటే మాకు డ్రెస్ వేసుకోవాల్సిన పని లేదు, మాకు ప్రేయర్ ఉండదు, మాకు ఏముండదు. తర్వాత ఎర్లీ మార్నింగ్ ఎక్సర్సైజ్ ఉండదు, ఎప్పుడంటే అప్పుడు చుట్టూ పోవచ్చు. తర్వాత మాకు మంచి ఫుడ్ కూడా బాగుండేది. తర్వాత సమ్మర్ మధ్యాహ్నం పడుకోవడము. తర్వాత క్లాసెస్ కూడా ఏంటంటే అన్ని క్లాసెస్ ఉండేవి కావు, ఓన్లీ 3-4 సబ్జెక్ట్సే ఉండేవి. సైన్స్, తర్వాత ఇంగ్లీషు, సోషల్, కొన్ని సబ్జెక్ట్సే ఉండేవి, బయాలజీ అట్లుండేవి. అయితే ఇంకా 10th క్లాస్ వస్తుంది అని అంటే మా ఫ్రెండ్స్ అందరికీ ఏంటి అంటే మస్తు భయం. ఏంటి అని అంటే మాకు మా ప్రిన్సిపాల్ ఉంటాడు కదా, ప్రిన్సిపాల్ మేము హెడ్ మాస్టర్ ఏంటంటే ప్రిన్సిపాల్ ఏంటి అని అంటే ఇంగ్లీష్ చెప్తాడు. అప్పటిదాకా మా ప్రిన్సిపాల్ ఎవరికి చెప్పాడు, ఇయర్ 1, ఇయర్ 5, ఇయర్ 4 to ఇయర్ 9 వరకు మరో. అయితే కానీ 10th మాత్రం ప్రిన్సిపాల్ వస్తాడు, ఇంగ్లీష్ చెప్తాడు. మా ప్రిన్సిపాల్ ఏంటంటే మస్తు కొడతాడు అన్నట్టు. ఏమైనా మిస్టేక్ చేసి ఇంకో కర్రతో ఫుల్ కొట్టేది అన్నట్టు, ముడ్డంతా వాయిస్ చంపేది. అమ్మ సత్యం రా అని మస్తు కొట్టేది అన్నట్టు. అయితే మరి చదువుకోకపోతే కొట్టేది, ఎందుకంటే ప్రిన్సిపాల్ కదా, ప్రిన్సిపాల్ అంటే ఇది స్కూల్ మొత్తం ఆయనదే కదా. సో ఆయన పిల్లల్ని బాగా ఇది చేయాలి కదా. తర్వాత సోషల్ చెప్పడానికి ఎవరు వస్తారంటే మాకు వైస్ ప్రిన్సిపాల్ వస్తుంది అన్నట్టు సోషల్ చెప్పడానికి. అయితే వైస్ ప్రిన్సిపాల్ సోషల్ చెప్పడానికి వస్తాడు, ప్రిన్సిపాల్ ఏమో ఇంగ్లీష్ చెప్తాడు. ఇక అందరికి ఏంటి అంటే 10th వస్తుందంటే కొందరైతే
కొందరైతే ఇయర్ 9 వరకు చదువుకొని ఇయర్ 10లో మేము ఇక్కడ చదవం, ఇంకా అమ్మో మా సార్ మస్తు కొడతాడు, ఇంకా మా వల్ల కాదని చెప్పేసి కొందరు స్కూల్ నుంచి డ్రాప్ అవుట్ అయ్యి వేరే స్కూల్కి వెళ్ళిపోయేది అన్నట్టు. అంటే అంత భయం అన్నట్టు ఇయర్ 10 అంటే. కానీ ఇయర్ 10 మేము ఏంటంటే ఇంకా అందరం థిక్ ఫ్రెండ్స్ అయిపోయినాము. ఇంకా అందరికి ఏంటంటే ఫుల్ అందరు మస్తు ఎమోషనల్ అయిపోయినారంటే ఏంటంటే వీఆర్ గోయింగ్ టు మిస్ దిస్ ఈజ్ అవర్ లాస్ట్ ఇయర్, వీఆర్ గోయింగ్ టు మిస్ దిస్ ఈజ్ అవర్ లాస్ట్ ఇయర్ అని చెప్పేసి ఎవ్రీబడి ఈజ్ సో మచ్ వరీడ్ అన్నట్టు. బట్ ఏంటంటే ఇంకా ఈ తర్వాత మళ్ళీ కలవం కదా ఇంకా. హాస్టల్లో దట్ వాజ్ ద లాస్ట్ ఇయర్ అండ్ దట్ వాజ్ ద మోస్ట్ మెమొరబుల్ ఇయర్. ఇంకా మేము అందరం సమ్మర్కి వచ్చినాము. అదే సమ్మర్లో వచ్చినప్పుడు మాకేంటి అని అంటే సమ్మర్లో మా పీటీ సార్, ఫేవరెట్ పీటీ సార్ ఉండే కదా రాఘవయ్య సార్, ఆయన కూడా స్కూల్ వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. మేము మిస్టర్ స్మిత్ లాగా రాఘవయ్య పీటీ సార్ వెళ్ళిపోయాడు. ఆయన ఇంకా ఏంటంటే ఆయన మ్యారేజ్ అయిపోయినాక వాళ్ళ హోమ్ టౌన్ వేరే అన్నట్టు, దూరం అన్నట్టు. ఆయన కూడా ఉండి ఇంకా నేను హోమ్ టౌన్కి వెళ్ళిపోతాను, మస్తు చాలా ఇయర్స్ అయిపోయింది నేను వెళ్ళిపోతాను అని చెప్పేసి ఆయన వెళ్ళిపోయిండు. తర్వాత ఇంకొక మ్యాథ్స్ సార్ ఉండేది, ఆయన వెళ్ళిపోయిండు. తర్వాత అందరు ఫేవరెట్ సార్లు అందరు వెళ్ళిపోయిండు అన్నట్టు. ఇక మాకు ఎవరు అని అంటే హిందీ సార్ అనేది ఉండదు ఒక ఆయన. ఆ హిందీ సార్ ఏంటంటే లక్ష్మీకాంతం సార్ అని, ఆయన కూడా ఏంటంటే మస్తు స్ట్రిక్ట్ అన్నట్టు. సో మాకు ఎవరెవరు హిందీ స్ట్రిక్ట్, వెరీ స్ట్రిక్ట్ లక్ష్మీకాంతం సార్. తర్వాత ఇంగ్లీషు మా ప్రిన్సిపల్ వెరీ స్ట్రిక్ట్, మస్తు కొడతాడు. తర్వాత సోషల్ వైస్ ప్రిన్సిపాల్ మస్తు చెప్తాడు, బట్ ఆయన కూడా వెరీ స్ట్రిక్ట్ అన్నట్టు. ఆయన ఏంది తెలుసారా, చెవులు ఇట్లా 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 అని చెప్పి ఇట్లా అని చౌపాశం అంటారంట. చౌపాశం లేకపోతే ఇట్లా 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 అని గిల్లేదు అన్నట్టు. అయితే అట్లుండేది. తర్వాత చదవకపోతేనా ఉట్టి కొట్టాడు, చదవకపోతే అట్లుండేది. ఇంకా అందరం ఏంటి అంటే టెన్స్డ్. ఇంకా అట్ ద సేమ్ టైమ్ వీ బికెమ్ వెరీ క్లోజ్ ఫ్రెండ్స్. ఎందుకంటే అందరం కొందరు 4th నుంచి 10th వరకు ఉన్నారు, ఇయర్ 4 నుంచి ఇయర్ 10 వరకు, 6 years, కొంతమంది 7 years అట్లా ఉన్నారు అన్నట్టు. సో ఏంటి అని అంటే ఇంకా అందరం వెరీ వెరీ థిక్ ఫ్రెండ్స్ అయిపోయినాము. తర్వాత కొంతమంది స్టూడెంట్స్ వెళ్ళిపోయారు. ఏంటంటే అమ్మో మేము చదవలేము మా ప్రిన్సిపల్ అని చెప్పేసి కొంతమంది వాళ్ళ పేరెంట్స్ తీసుకొస్తుంటే ఎయిడ్ చేసి మేము ఈ స్కూల్లో ఉండం, వేరే స్కూల్కి వెళ్ళిపోతామని ఒక 5 members వెళ్ళిపోయింది ఇంకా. ఓకే, ఇంకా మేము సమ్మర్ స్టార్ట్ అయింది. సమ్మర్లో మాకేంటి అని అంటే టీచర్స్ మారుతారు కదా, కొత్త టీచర్స్ వస్తే ఏంటి అంటే కొత్త టీచర్స్ మాకు వాళ్ళకు ఒక నేను వెళ్ళిపోలే. నేను అదే నేను ఎందుకు వెళ్ళిపోతారా, నేను ఫస్ట్ ర్యాంక్ కదా, నేను టాపర్ కాబట్టి ఇంకా బాగా చదవాలనుకున్నాను, నేను కసిగా ఉన్నాను నేను. అయితే ఇంకోటి ఏంటి అని అంటే ఇయర్ 9లో నాన్న ఏం చేసిందంటే నాన్న ఒక ఇంగ్లీష్ బుక్ దొరికింది అన్నట్టు నాన్నకు. అప్పటిదాకా అందరికి ఇంగ్లీష్ ఎవరికి సరిగా రాదు, మాకు అందరికి. నేను తెలుగు మీడియం కదా. అయితే మీరు ఇంగ్లీష్ మీడియం రా, మేము అప్పుడు తెలుగు మీడియం. అయితే ఇయర్ 9లో నాన్నకు ఒక ఇంగ్లీష్ గ్రామర్ బుక్ దొరికితే నాన్న ఏం చేసింటే గ్రామర్ మొత్తం చదువుకున్నాడు. టెన్సెస్, తర్వాత ఏంది ప్రజెంట్ టెన్స్, సింపుల్, ప్రజెంట్ సింపుల్, ప్రజెంట్ కంటిన్యూస్ ఇట్లుంటాయి అన్నట్టు. ప్రజెంట్ ఏంది ప్రజెంట్ ఏంటిది ఇంకోటి సింపుల్, కంటిన్యూస్, తర్వాత పర్ఫెక్ట్, ప్రజెంట్ పర్ఫెక్ట్, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అట్లుంటాయి అన్నట్టు. తర్వాత పాస్ట్ టెన్స్, అట్లా పాస్ట్, తర్వాత ఫ్యూచర్, అట్లా అన్ని చదువుకున్నాడు నాన్న. అసలు ఏంది సార్ ఎందుకు కొడతాడని చెప్పేసి నాన్న కొంచెం రిఫ్రెష్ చేసుకున్నాడు. ఎందుకో నాన్నకి ఏంటంటే అప్పుడు లక్కీగా దేవుడు హెల్ప్ చేసిండు. అరే ఏదో బుక్ ఇచ్చిండు, ఆ బుక్ నాన్న చదువుకున్నాడు. నాన్నకి ఏంటంటే సమ్మర్లో ఇట్లా ఏంటంటే నాన్నకు లైబ్రరీ, ఊళ్ళో లైబ్రరీ ఉండేది అన్నట్టు. ఊళ్ళో లైబ్రరీ ఉంటే ఏంటంటే ఆ లైబ్రరీలో మస్తు బుక్స్ ఉండేవి, నావెల్స్, తర్వాత మంచి మంచి బుక్స్, ఇన్స్పిరేషన్ బుక్స్. అండ్ నావెల్స్ ఉంటే ఏంటంటే నాని, తర్వాత వేరే ఇంకో తాతి ఉండేది, తాతి, తర్వాత ఈ ఇంకొక నాన్న వాళ్ళ కజిన్, వీళ్ళందరూ అంటే నావెల్స్ బాగా చదివేది అన్నట్టు, నావెల్స్, మ్యాగజైన్స్. అయితే నాన్న కూడా ఏంటంటే అది తీసుకొచ్చుకునేది, నావెల్స్, మ్యాగజైన్స్ తీసుకొచ్చుకొని నాన్న కూడా చదివేది అన్నట్టు. నాన్నకి ఆ లైబ్రరీ అంటే మస్తు ఇష్టం అన్నట్టు. ఆ లైబ్రరీలో ఎన్ని బుక్స్ ఉంటాయి తెలుసారా, 1000+ బుక్స్ ఉంటాయి. కానీ ఆ లైబ్రరీని ఏంటంటే రోజు ఓపెన్ చేయడు ఆయన. ఎప్పుడు తెలుసారా, ఓన్లీ పొద్దున కొద్దిసేపు ఓపెన్ చేస్తారు. పొద్దున ఒక 9 to 11, 12 వరకు ఓపెన్ చేస్తాడు. తర్వాత మళ్ళీ సాయంత్రం ఒక 4 o'clock ఓపెన్ చేస్తాడు. మధ్యాహ్నం అంతా ఓపెన్ ఉండదు అన్నట్టు. అయితే ఆయన ఏంటంటే ఆయన అందరు పేపర్ చదువుకున్నాక లైబ్రరీ పేపర్ వచ్చేది, పేపర్ చదువుకున్నాక తర్వాత బుక్స్ చదువుకుని అట్లుండేది అన్నట్టు. అయితే నాన్న ఏంటంటే ఆ లైబ్రరీలో బాగా చదువుకున్నాడు, అట్లా చదువుకున్నాడు. తర్వాత ఇక ఇయర్ 10th వచ్చింది, అందరము గ్రీన్ ప్యాంట్ కుట్టించుకున్నాము. తర్వాత గ్రీన్ ప్యాంట్ కుట్టించుకొని తర్వాత అందరు మంచి కొత్త షర్ట్స్, ఫుల్ హ్యాండ్స్. అప్పటిదాకా నాన్న కూడా ఇయర్ 5 నుంచి 9 వరకు ఒకటే అవే షర్ట్, 2 pairs ఉండేవి కదా, అవే షర్ట్స్ ఉండేది. అవి కూడా చినిగిపోయినాయి. మంచిగా కొత్త షర్ట్, తర్వాత కొత్త ప్యాంటు, అది కూడా ఒక ప్యాంటే కుట్టించుకున్నాడు. ఒక ప్యాంటు ఒకరోజు నెక్కర్ అన్నట్టు. సో ఒక ప్యాంటు కుట్టించుకున్నాడు. తర్వాత అందరు కూడా కంపల్సరీగా ప్యాంటు కుట్టించుకోవాలి, అందరు ప్యాంటు కుట్టించుకున్నారు. తర్వాత కానీ మా ఫేవరెట్ పీటీ సార్ వెళ్ళిపోయిండు. తర్వాత అందరు కొత్త సార్లు,
అది మళ్ళీ స్ట్రిక్ట్ సార్లు ప్రిన్సిపాల్ అట్లా ఉండదు అన్నట్టు. కానీ మాకు మోస్ట్ ఎక్సైటింగ్ పార్ట్ ఏంటంటే మధ్యాహ్నం పడుకునేది. మేము మధ్యాహ్నం 1 hour పడుకునేది. ఒక్కొక్కసారి ఏం తెలుసా, ఆ 1 hour పడుకున్నప్పుడు ఏంటంటే కొంతమంది, నేను ఇంకొక ఫ్రెండ్ రాము అని ఉండేది అంటే, మేము ఏం చేసింటే మెల్లగా, మేము నిద్ర రాకపోతే ఏంటంటే మేము మెల్లగా లోట పట్టుకొని చుట్టూ పోయి మంచిగా హాయిగా దూరాన చెట్లు ఉండేవి అన్నట్టు మా హాస్టల్ దగ్గర. బయటికి ఆ చెట్లలో కూర్చొని మంచిగా స్టోరీలు చెప్పుకునేది అన్నట్టు. ఎండాకాలం కదరా, ఎండాకాలం అంటే భలే ఇష్టం ఉండేది నాన్నకి. ఎందుకంటే మంచిగా హాయిగా వేడి గాలులు వచ్చేది, అట్ ది సేమ్ టైము ఎండలు కొట్టేటి, కానీ భలే ఎంజాయ్ చేసేది అన్నట్టు. అట్లా పోయి ఆ రాము ఏంటంటే సినిమా స్టోరీలు చెప్పేది అన్నట్టు. రాము ఏంది ఇట్లా మేము సినిమా చూసినాము, ఈ సినిమా చూసినాము, అది ఇదని. అప్పుడే ఏంటంటే కొత్తగా బస్సులలో ఇట్లా ఇవి టేప్ రికార్డ్స్ వచ్చినాయి అన్నట్టు. టేప్ రికార్డ్స్ అంటే ఏంటంటే ఇప్పుడు పాటలు ఇంటర్ చూసినారా మనం, ఇప్పటిలాగా ఇంటర్నెట్ అట్లా లేదన్నట్టు, క్యాసెట్స్ ఉండేవి. అయితే అప్పుడు ఒక బస్సు వచ్చింది అన్నట్టు మాకు, పరకాల నుంచి పోయేది అశ్విని బస్ అని. ఆ ఒక్క బస్సులో ఏంటంటే ఆడియో క్యాసెట్ పాటలు పెట్టేది అన్నట్టు. ఆ బస్సులో ఛార్జ్ ఎక్కువ ఉండేది అన్నట్టు. అది ఒక 2 బస్సులు ఉండేవి అన్నట్టు. అందరికి అశ్విని బస్ అంటే మా సిస్టమ్ ఉండేది, వైట్ కలర్ ఉండేది. అశ్విని బస్సులో ఎక్కాలని చెప్పేసి ఆగి అశ్విని బస్సులో ఎక్కి మంచిగా అక్కడ నుంచి మేము పాటలు వినడానికి అంత ఉత్సాహపడేది అన్నట్టు. పాటలు వినుకుంటా అది కూడా మాకు లేదు, మన ఊరికి లేదు, మా ఫ్రెండ్ వాళ్ళు పోయే వాళ్ళ ఊరికి ఉన్నది అన్నట్టు. వాళ్ళు అశ్విని బస్ ఎక్కి ఆగి అశ్విని బస్సులో పాటలు విని తర్వాత పాటలు వినుకుంటూ పోయేది అన్నట్టు. సో ఇంకా 10th వచ్చినాక ఏం తెలుసారా మాకు అడ్వాంటేజ్ ఏం తెలుసా, ఇయర్ 10 వచ్చినాక మేము నాన్నను తాత ఒక్కడే పంపించేది. ఇక అప్పుడు నా తాత దింపాల్సిన పని లేదు ఇంకా, ఎందుకంటే అప్పుడు పెద్దలు అయిపోయినాయి కదా, అప్పుడు మాకు కాన్ఫిడెన్స్ వచ్చింది కదా. ఓకే, అప్పుడు నాన్న అంటే హైట్ తక్కువ ఉన్నా కూడా ఏంటి అంటే నానా నోస్, ఓకే నవ్ ఐఎమ్ ఇన్ 10, ఐ కెన్ గో ఎలోన్ మై సెల్ఫ్. ఓకే, అట్లా అందరు కూడా ఏంటంటే పేరెంట్స్ కూడా ఏంటంటే, అవునా సారీ. అయితే ఇయర్ 10లో ఏంటంటే అందరము ఏంటంటే పేరెంట్స్ ఇట్లా తీసుకురావాల్సిన పని లేదు. అంతకుముందు దాకా ఏంది, తాత తీసుకొచ్చేది, తాత స్కూల్లో దింపి అట్లా ఉండేది. అప్పుడు ప్లస్ మళ్ళీ మా ఫీజు కూడా పెరిగింది. ఫీజు ఎంత అయింది తెలుసా, అప్పుడు మేము ఇయర్ 10 వచ్చేసరికి 8,000 అయిందండి. అయితే బస్సు డబ్బులు అయిపోయింది ఇంక ఇయర్ అయిపోయింది కథం, ఇంకా వచ్చింది. చక్కగా ఏం చేసినామంటే ఇంకా హాయిగా సమ్మర్ హాలిడేస్ భలే ఎంజాయ్ చేసినాం. ఎందుకంటే మేమే ఉండేది, క్యాంపస్ అంతా మేమే ఉండేది, భలే హాయిగా అనిపించింది అన్నట్టు. దట్ వాజ్ ద మోస్ట్ మెమొరబుల్ సమ్మర్ హాలిడేస్ ఫర్ వన్ ఆఫ్ ద బెస్ట్ సమ్మర్ హాలిడేస్ ఫర్ నాన్న. ఎందుకనంటే సమ్మర్ అంతా మేమే ఉన్నాము, క్యాంపస్ ఓన్లీ 50 people, తర్వాత బిగ్ క్యాంపస్ ఓన్లీ 7 to 8 టీచర్స్ ఉండేది. తర్వాత మేము మధ్యాహ్నం పడుకునేది, లేవగానే మాకు చిక్ పీస్ కానీ లేకపోతే పీనట్స్ ఇచ్చేది. తర్వాత ఫుడ్ చాలా బాగుండేది చక్కగా. ఇంకొకటి ఏంటంటే అప్పుడు మేము ఈ హాస్టల్కి వచ్చినాం కదా, ఈ హాస్టల్ మేము చిన్న ఉన్నప్పుడు వచ్చినాం కదా ఇయర్ 6లో వచ్చినప్పుడు మాకు ఒక టీచర్ ఉండేదంట, అనిత టీచర్ అని, వైస్ ప్రిన్సిపల్ వాళ్ళ వైఫ్ అన్నట్టు. ఆమె బయాలజీ చెప్పేది, సైన్స్. ఆమె ఏంటి అంటే అప్పుడు అందరితో చెట్లు పెట్టించింది అన్నట్టు. ఇయర్ 6లో పెట్టిన చెట్లు మేము ఇయర్ 10 వచ్చే వరకు అన్ని పెద్దగా అయిపోయినాయి. కొబ్బరి చెట్లు పెద్దగా అయిపోయి మంచి నీడని వచ్చేసి మంచి హాయిగా చల్లగా ఉండి, తర్వాత అన్ని బిల్డింగ్స్, అన్ని కొత్త బిల్డింగ్స్ కలర్ ఉండి అట్లా సూపర్ ఉండేది అన్నట్టు. అప్పుడు సమ్మర్ కూడా చాలా బ్యూటిఫుల్ ఉండేది అన్నట్టు. ఇప్పటిలాగా టూ హాట్ ఉండేది కాదు, అప్పుడు కొంచెం టెంపరేచర్ తక్కువ ఉండేది అన్నట్టు. సో అట్లా ద మోస్ట్ మెమొరబుల్ సమ్మర్ హాలిడేస్ అన్నట్టు. ఇంకేంటంటే సమ్మర్ 1 month అయిపోయినాక మళ్ళీ మాకు గ్యాప్ ఇవ్వడానికి మళ్ళీ వాళ్ళు ఏం చెప్పారంటే కరెక్ట్ సమ్మర్ ఏంటంటే May 1st నుంచి May 31st అన్నట్టు. May 31st మమ్మల్ని మళ్ళీ ఇంటికి పంపించింది అన్నట్టు. అయితే ఇంటికి పంపిస్తే ఇంకా ఈ సమ్మర్ హాలిడేస్లో ఒకటి అయింది. సమ్మర్ హాలిడేస్లో ఏమైంది అని అంటే నాన్న వాళ్ళ కజిన్ పవనక్క ఉన్నది కదా, పవనక్క పెళ్ళి అయింది అన్నట్టు. కాదు పవనక్క పెళ్ళి అయింది అన్నట్టు. పవనక్క పెళ్ళైనప్పుడు ఏమైంది అని అంటే పవనక్క పెళ్ళైనప్పుడు తాత ఏం చెప్పిండంటే సమ్మర్ హాలిడేస్ పోయే ముందు పెళ్లి కుదిరినాక నేను పెళ్లి రోజు తీసుకొస్తా నేను అని చెప్పిండు. అయితే నానేమనుకున్నాడు మే 1st తీసుకుపోయింది కదా, మళ్ళీ నన్ను తీసుకొని పోతాడు అనుకొని నా నాన్న కోసం ఏంటంటే వాళ్ళ నాన్న కోసం తాత కోసం వస్తాడేమో తీసుకుపోతాడేమో, హాలిడేస్ వస్తాడేమో తీసుకుపోతాడేమో అని మస్తు ఎదురు చూసిండ్రా. ఒక కిటికీ ఉండేది అన్నట్టు, ఇంటికి తీసుకుపోవాలి కదా పెళ్ళికి, ఎందుకంటే పెళ్ళి వేరే ఊళ్ళో. ఓకే, నాన్న హాస్టల్లో దింపిపోయిండు తాత. ఓకే, పెళ్ళి వేరే ఊళ్ళో. అయితే నానేమనుకున్నాడు, నాన్నకి తాత ఏమని ప్రామిస్ చేసిండంటే పెళ్ళి ఇంకా 10 days ఉన్నది, పెళ్ళికి నిన్ను తీసుకొని వస్తా అని చెప్పిండు అన్నట్టు. అయితే
నానేమనుకున్నానంటే తాత వచ్చి తీసుకుపోతాడేమో అనుకొని ఎదురు చూస్తున్నానంట. ఎదురు చూసి నాన్న ఒక కిటికీ ఉన్నది అన్నట్టు ఒక రూమ్ లో, ఆ కిటికీ నుంచి చూస్తే రోడ్డు మీద కనబడేది అన్నట్టు. ఆ రోజు ముందు రోజు వరకు కూడా వస్తాడేమో అని ఎదురు చూస్తే తాత రాలేదా. తాత అదే రా అది ఫోన్ రా పడుకో నువ్వు మళ్ళీ నువ్వు ఇట్నే చేస్తావు నా పడుకో. అయితే బుజ్జి ఏం తెలుసారా, మా పవనక్క పెళ్ళికి నాకు పవనక్క అంటే ఇష్టం ఉండేది కదా. అయితే మే 15th ఎప్పుడో ఉంటారు పెళ్లి వాళ్ళది, మే 15కో 10కో. అయితే నన్ను మే 1 నుంచి 31 వరకు మాకు సమ్మర్ క్యాంప్ అన్నట్టు. ఇది సమ్మర్ ధన్యవాదం, ఇది సమ్మర్ ఇది అని అన్నట్టు. అమ్మకి తెలియదు ఇది ఈ ఎపిసోడ్. అయితే మే 10th అంటే తన వస్తాడేమో అని చెప్పేసి నాన్న ఏంది అని అంటే నేను ఏం చేసిన అంటే ఒక రూమ్ ఉండేది, ఆ రూమ్ నుంచి చూస్తే మాకు రోడ్ నుంచి కనబడేది అన్నట్టు, చుట్టూ గోడ ఉండేది కాంపౌండ్. అయితే ఆ కిటికీ దగ్గరికి ముందు రోజు ఈవినింగ్ కొన్ని 100,000 సార్లు చూసిండ్రా, చూస్తే రాలేదు. తాత ఏం చేసిండంటే డైరెక్ట్ పెళ్లి చూసుకున్నారు, వాళ్ళే ముందర వాడు పెళ్లి చేసిండ్రు. ఇక నాన్న మస్తు బ్యాడ్గా ఫీల్ అయ్యిందంటే, ఎందుకనంటే కనీసం ఇట్లా కజిన్ వాళ్ళ పెళ్లి ఉన్నది తీసుకొని రాలేదు, ఒక 1 డేకి తీసుకొని పోవచ్చు కదరా, ఒక 1 డేకి పర్మిషన్ తీసుకొని పోవచ్చు కదా, కానీ అట్లా వేయలేదు తాత. అయితే సమ్మర్ తర్వాత హాలిడేస్ మే 31 మళ్ళీ వచ్చి తీసుకొని పోయినప్పుడు నాన్న ఒక 3 days తాతతోటి నానితో మాట్లాడలేదు. మాట్లాడకపోతే ఎందుకు అంటే మరి ఎందుకు తీసుకోపోలేదు, నాన్నకి ఇష్టమైన కజిన్ పెళ్లి అయింది, అది కజిన్ పెళ్లి అయితే నాన్న వాళ్ళ కజిన్స్లలో ఫస్ట్ మ్యారేజ్ ఉంటుంది. ఎందుకంటే అందరూ అప్పటివరకు ఏంది నాన్న వాళ్ళ ఆంటీ అంకుల్స్ మ్యారేజ్ అయింది, బట్ కజిన్స్లో ఫస్ట్ మ్యారేజ్ అన్నట్టు. నాన్నకి ఏంటంటే నాన్న క్లోజ్ కజిన్ అన్నట్టు. అంటే నాన్న అనుకున్నాడు ఏంటంటే నా తాత ఇట్లనే తీసుకొని పోతాడు అనుకున్నాడు, కానీ తీసుకొని పోలేదు అన్నట్టు. తీసుకొని పోకపోతే ఏంటి అని అంటే ఇక నాన్న ఇంటికి వచ్చినాక హాలిడేస్లో 3 days మాట్లాడలేదు నానితోటి, తాతమ్మతో ఎవరితో మాట్లాడలేదు. ఓన్లీ తినేది, తర్వాత వాటర్ తాగేది, కామ్గా ఉండేది. అయితే లైబ్రరీలో పోయి చదువుకునేది, లేకపోతే ఇంటి దగ్గర బల్ల మీద పడుకునేది అన్నట్టు. అప్పుడు ఇక నాన్న అంటే ఇక లాస్ట్కు నాని ఉండి తాత వచ్చి చెప్పినట్టు, ఇట్లా మ్యారేజ్ అప్పుడు మస్తు బిజీ ఉండే, మాకు టైం లేకుండే, ఇంకా తీసుకొద్దామని ట్రై చేసినాం కానీ ఇది అదే అని చెప్పినట్టు. ఇక చెప్తే లాస్ట్ నాన్న కన్విన్స్ అయ్యి సరేలే అని చెప్పేసి ఊరుకున్నాడు అనుకో. కానీ నాన్న మస్తు ఏడ్చిండన్నట్టు, మీరు నన్ను కనీసం మ్యారేజ్కి ఒక పూట వచ్చి తీసుకొని పోవచ్చు కదా, పర్మిషన్ తీసుకొని. ఎందుకంటే మా సార్లు పంపించారు కదా డైరెక్ట్, నేను అడిగితే మా సార్లు పంపించారు కాబట్టి, ప్లస్ నాకు డబ్బులు లేవు అట్లా లేవు కాబట్టి నేను పోలేనప్పుడు. సో అట్లా అయిపోయింది అన్నట్టు. అట్లా అయిపోయింది. ఇక అట్లా మే మంత్ అయిపోయాక 2 weeks టైం, 15 days టైం ఉంటుంది అన్నట్టు మళ్ళీ స్కూల్ స్టార్ట్ కావడానికి. సో మేము 1 month ఏంటంటే స్వీట్ మెమరీస్, బట్ ఎట్ ద సేమ్ టైం ఒక సాడ్ మెమరీ ఏంటంటే నాన్న మ్యారేజ్ మిస్ అయిపోయింది అన్నట్టు. కానీ మేము అందరం మళ్ళీ ఏమనుకున్నాం అంటే ఓకే వీఆర్ గోయింగ్ టు మీట్ అగైన్ ఇన్ 15 days, మళ్ళీ వద్దాము, 15 days మళ్ళీ ఎంజాయ్ చేద్దాం మంచిగా హాలిడేస్ అని చెప్పేసి అందరం ఇంటికి వెళ్ళిపోయినాం అన్నట్టు. ఇంటికి వెళ్ళిపోయి ఇక మళ్ళీ 15 days వద్దామని అనుకున్నాము. కానీ ఆ సమ్మర్ బెస్ట్ సమ్మర్ అన్నట్టు నాన్నకు. అది ఇంకా నాన్న అయితే ఇప్పటికీ మర్చిపోరు, ఇప్పటికి గుర్తొస్తే కూడా నాన్నకు భలే హాయిగా అనిపిస్తుంది అన్నట్టు అట్లా. ఎందుకంటే మేమే లాస్ట్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కదా, ఇయర్ 10 స్టూడెంట్స్ అంటే ఫుల్ లగ్జరీ. ఇంకా నెక్స్ట్ దిస్ ఇస్ ద ఎండ్ ఆఫ్ ఎపిసోడ్ 12. ఓకే, నెక్స్ట్ ఎపిసోడ్ 13 బాగాలేదా అంటే బాధగా ఉన్నది కదా. ఎందుకనంటే ఒకటి ఏంటంటే ఇక మేము ఈ ఇయర్ తోటి ఇక మేము వెళ్ళిపోతాం అనేది ఒకటి. తర్వాత ఇంకొకటి ఏంటంటే నాన్న వాళ్ళ కజిన్ వాళ్ళ మ్యారేజ్ మిస్ అయ్యిండు, బట్ ఫ్రెండ్స్గా మస్తు ఎంజాయ్ చేసినాము. 30 days మస్తు ఎంజాయ్ చేసినాము, టీచర్స్తో క్లోజ్ అయిపోయినాము. ఇంకా మేము మళ్ళీ ఇప్పుడు ఇయర్ ఎపిసోడ్ 13 ఏంటి అంటే మేము ఇయర్ 10 వచ్చేసి మేము మళ్ళీ ఫుల్ ఇయర్ 10 మొత్తం ఫినిష్ చేస్తాం అన్నట్టు. ఓకే, సో okay, this is the end of the episode 12. Okay.